అందరికీ నమస్కారం. అమ్మా, హైదరాబాద్ వచ్చేయి. నాకు ఎక్కువ కాలం సెలవు దొరకదు. పోనీ నీ కోడల్ని నీకు సహాయంగా ఉంచుదామన్నా వినోద్ని ఇంటి దగ్గర చూసేవాళ్ళు ఉండరు అని అన్నాడు భార్గవ అరుంధతితో. నేను రానురా. నా పుట్టిల్లు మెట్టినిల్లు ఈ రాజమండ్రే. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తూ వెళ్ళిపోవాలనే నా కోరిక. కాదనకని అంది అరుంధతి. అబ్బా, ఇక్కడ గోదావరి ఉంటే హైదరాబాదులో మంజీరా నది ఉంది. అన్నీ పవిత్ర నదులే. మీ చాదస్తం కానీ మా ఇబ్బంది పట్టించుకోవు అని అన్నాడు భార్గవ చిరాకుగా. నా గురించేమీ భయం లేదు, నువ్వు వెళ్ళు. నాకు చూడాలని ఉంటే ఫోన్ చేస్తాను, వద్దు కానీ. అలా అంటావు కానీ నువ్వు ఫోన్ చేయవు. పక్కింటి ఆంటీ ఫోన్ చేశారు, నీకు బాగోలేదని. ఒక పని చేద్దాం. నాకు తెలిసిన ఒక పేద కుటుంబంలో రాజమ్మ అనే ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడను మన అవుట్ హౌస్లో ఫ్రీగా ఉండమంటాను. ఆవిడకు నేను సహాయం చేసినట్లుగా ఉంటుంది. నీకు నా గురించి దిగులు ఉండదు. సరేనా అని అనగానే, సరే, ఆవిడను పిలిపించు, నేను మాట్లాడతాను అని అన్నాడు భార్గవ. అరుంధతి సాయంకాలం రమ్మని రాజమ్మకి కబురు పెట్టింది. రాజమ్మ తన కూతుర్ని తీసుకుని వచ్చింది. అరుంధతి చెప్పినట్లు ఒక్కరు కాదు, తల్లి కూతుళ్ళు ఇద్దరూ ఉంటారు. సరే, మరీ మంచిది అని అనుకుని, రాజమ్మగారు, మా అమ్మని మీకు అప్పగిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి అని అంటూ, నీ పేరేమిటమ్మా, ఏం చదువుకున్నావు అని అడిగాడు భార్గవ ఆ అమ్మాయిని. నా పేరు మణిమాల, 10th చదివాను అని అంది ఆ అమ్మాయి. ఇంటి ఖర్చులు రాయటం, కరెంటు బిల్లు, ఫోన్ బిల్లులు కట్టటం, అమ్మకి కావలసినవి తీసుకొని రావటం, ఇంటి పనులు, వంటలు చేయటం అన్నీ మీరిద్దరూ చూసుకోండి. అమ్మ కోరి మిమ్మల్ని పిలిపించినందుకు నమ్మకం నిలబెట్టుకోండి అని అంటూ అప్పగించాడు. ఎంత మాట బాబు, కంటికి రెప్పలా చూసుకుంటాను. అరుంధతి గారి బాధ్యత ఇక మాది అని అంది రాజమ్మ. భార్గవకు వాళ్ళని చూస్తే నమ్మకం కుదిరింది. 2 రోజులు చూసి నిశ్చింతగా భార్గవ హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాక భార్య గిరిజతో చెప్పాడు అరుంధతి కోసం చేసిన ఏర్పాటు గురించి. ఈ రోజులలో ఎవరినీ నమ్మలేము, అలా అని అత్తయ్య గారిని ఒంటరిగా వదలలేం, చూద్దాం అని అంది గిరిజ. భార్గవకు 2 కొడుకులు. పెద్దవాడు వినోద్. స్కూల్లో ఆడుకుంటున్నప్పుడు తలకి గాయం తగిలి తలలో నరాలు దెబ్బతిన్నాయి. ఎందరో డాక్టర్లు ట్రీట్మెంట్ చేసినా మామూలు మనిషి కాలేదు. అప్పుడప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి. గిరిజ ఇల్లు కదలటానికి లేదు. 2వవాడు ప్రమోద్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. రోజు అరుంధతికి ఫోన్ చేసి, ఎలా ఉన్నావు, రాజమ్మగారు మాల సరిగా ఉన్నారా, నిన్ను బాగా చూస్తున్నారా అని అంటూ అడిగి తెలుసుకుంటాడు. బాగానే గడిచిపోతుంది. మాల చాలా చురుకైంది. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంది. అన్ని పనులు ఆన్లైన్లో చేయగలదు. ఇంటి పని, వంట పని రాజమ్మ చేస్తే బజారుకు వెళ్ళటం లాంటి బయటి పనులు మాల చేస్తుంది. నమ్మకంగా ఇంటిని, అరుంధతిని చూస్తున్నారు ఇద్దరు. హార్ట్ పేషెంట్ అయిన అరుంధతికి అప్పుడప్పుడు గుండె నొప్పి వస్తుంది. అప్పుడు భార్గవ వెంటనే వస్తూ ఉంటాడు. అలాగే ఈసారి బాగా నొప్పి వస్తే మాల ఫోన్ చేసింది. ప్రమోద్ పరీక్షలు రాసి ఖాళీగా ఉండటంతో అతన్ని తీసుకువచ్చాడు. అరుంధతి కోలుకొని ఇంటికి వచ్చింది. అమ్మా, ప్రమోద్ కూడా ఇక్కడే ఉంటాడు. హాస్పిటల్కు తీసుకుని వెళ్ళటం ఆడవాళ్ళు కనుక వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అని అన్నాడు. మంచిది, అలాగే ఉంచు. అయినా వీడి పెళ్లి చూడందే నేను ఎక్కడికి వెళ్ళను. ఈసారి కంగారు పడి రావద్దు అని అంది అరుంధతి. రాకుండా ఎలా ఉంటాను, ఇప్పుడు ప్రమోద్ ఉంటాడు, పర్వాలేదులే అని అన్నాడు. భార్గవ హైదరాబాద్ వెళ్ళగానే గిరిజ మండిపడింది. అదేమిటండి, ప్రమోద్ని రాజమండ్రిలో ఎందుకు వదిలారు? మణిమాల వయసులో ఉన్న పిల్ల. ఏదైనా అనర్థం జరిగితే మీకు ఆ విషయం కూడా తెలియదా? నన్నేం చేయమంటావు? అమ్మని రమ్మంటే రాదు. వాళ్ళిద్దరూ ఆడవాళ్ళు. హాస్పిటల్ చుట్టూ ఎలా తిరుగుతారు? ప్రమోద్కి ఉద్యోగం వచ్చే వరకు ఎలాగూ ఖాళీగా ఉంటాడు. నేనిక సెలవు పెడితే వచ్చే ప్రమోషన్ పోతుంది అని అన్నాడు భార్గవ. చేసేది ఏమీ లేక గిరిజ ఊరుకుంది. నిజమే,
అతని బాధ అతనికి ఉంది. మరి ప్రమోద్కి ఉద్యోగం రాలేదు. నానమ్మకి తోడుగా బాగానే ఉపయోగపడ్డాడు. ఎలాగూ ప్రమోద్ బాబు ఉన్నాడు కదా అని రాజమ్మ ఇలా అడిగింది. అరుంధతమ్మ, ఒకసారి మా ఊరెళ్ళొస్తాను. అక్కడ నాకు పేదవారికి గవర్నమెంట్ ఇచ్చిన భూమి పట్టా ఉంది. అది అమ్మి మాలకు పెళ్లి చేస్తాను. నాకు కూడా పెద్ద వయసు వచ్చింది. ఓపిక ఉండగానే చక్క పెట్టుకుంటే ఆ తర్వాత ఇబ్బంది ఉండదు అని అంటూ, సరే అలాగే వెళ్ళి నీ పని చూసుకునిరా, నా మనవడు ఉన్నాడు కదా అని అంది అరుంధతి. రాజమ్మ మరుసటి రోజు ఊరికి వెళ్ళిపోయింది. అప్పటికే మణిమాల ప్రమోద్లకు బాగా చనువు ఏర్పడింది. సరదాగా కొట్టుకోవటం, గారాలు పోవటం, అలకలు, బతిమాలుకోవటాలు, పేచీ పడితే నానమ్మ రాజీ చేయటం అలా గడిచిపోతుంది. వాళ్ళిద్దరూ చిలిపి కయ్యాలు, సరదాలు గమనించిన నానమ్మకి మనసులో ఒక ఆలోచన వచ్చింది. దానికి తోడు రాజమ్మ కూడా కూతురికి పెళ్లి చేయాలి అని చెప్పింది. అందుకే వాళ్ళు చనువుగా ఉంటే మందలించలేదు సరికదా, ప్రోత్సహించింది. కొడుకు కోడలు ఏమంటారో అని సందేహించలేదు. మణిమాల బుద్ధిమంతురాలు, ఇంటి పనిలో మెళుకువలు తెలిసినది. చదువులు ఉద్యోగాలు చేసేవారి కోరికలు వేరుగా ఉంటాయి కనుక ఒక పేద పిల్లకి ఆసరా జీవితం ఇచ్చినట్లుగా ఉంటుంది. భార్గవ కుటుంబానికి ఉపయోగంగానూ ఉంటుంది అని ఆలోచన చేసింది. అయితే గిరిజకి కోపం వస్తుంది. వినోద్ ఎటు ఉద్యోగం చేయలేడు, పెళ్ళి చేయకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే మణిమాల అందరినీ ఆదరించాలి. ఆ పిల్లతత్వం అటువంటిదే. ఎంతకంటే ఏం కావాలి అని ముందు చూపుతో ధైర్యం చేసింది. రాజమ్మ నెల రోజులలో తన పని పూర్తి చేసుకొని వచ్చాక, రాజమ్మ నీ డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేసుకో, మణిమాలకి ప్రమోద్కి పెళ్లి చేద్దాం అని అనుకుంటున్నాను అని చెప్పింది. రాజమ్మకి ఆవిడ మాటలు కళా నిజమా తెలియలేదు. ఆవిడ పెద్ద మనసుకి పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుంది. కన్నీళ్లతో పాదాలకు నమస్కరించి, అమ్మగారు, ఈ పేదరాలకి అంతటి భాగ్యమా, నమ్మలేకపోతున్నాను. ఒక్కసారి అబ్బాయికి కోడలు గారికి చెప్పండి అని అంది. చెబితే ఈ పెళ్లి జరగదు. ప్రమోద్ మాల చాలా దగ్గరయ్యారు. వాళ్ళని విడదీసే పాపం చేయకూడదు. కానీ మేమేదో కావాలని చేశామని కోడలుగారు కోప్పడతారు. మా మీద నిందలు వేస్తారు. పర్వాలేదు, నేను భరిస్తాను. దేనికైనా సిద్ధపడతాను. నీకు నచ్చకపోతే చెప్పు, నీ కూతుర్ని తీసుకొని వెళ్ళిపో, ఇక నాకు కనిపించకు అని అంది. తర్వాత రాజమ్మ కూతురుని చాటుకు పిలిచి విషయాన్ని అడిగింది. మణి, నిజం చెప్పు, నువ్వు ప్రమోద్ బాబు తప్పు చేశారా? మణిమాల తలూపింది నిజమే అన్నట్లు. ఇక మాట్లాడలేక తల పట్టుకుంది రాజమ్మ. భయపడుతూనే అరుంధతికి ఆమోదం తెలిపింది. వెంటనే రామాలయం పూజారి గారికి కబురు పెట్టి పెళ్లి ఏర్పాట్లు చేయమని 10,000 ఇచ్చింది. తను మంగళసూత్రాలను, ఒక జత బంగారు గాజులను బ్యాంకు లాకర్లో నుంచి తెప్పించి పెళ్లి చేసింది. పూజారి గారికి భార్యకు పట్టుబట్టలు పెట్టింది. వాళ్ళనే కన్యాదానం చేయమంది. ఆయనకు మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్ల లేదు. అందుకని ఆయన ఎంతగానో సంతోషించాడు. ఇంతటి గొప్ప వరం ఇచ్చినందుకు ఆవిడను మెచ్చుకున్నాడు. పిల్లలిద్దరూ చిలక గోరింకల్లా తిరుగుతుంటే సంతోషంగా ఉన్న మనసులో కొడుకు కోడలికి సంజాయిషి చెప్పుకోవాలి, తప్పదు అని అనుకుంది అరుంధతి. అంతలో ప్రమోద్కి హైదరాబాద్లో జాబ్ వచ్చింది. ఇప్పుడు మణిమాలను కూడా పంపాలి కనుక పెళ్లి విషయం చెప్పి తీరాలి. భార్గవను గిరిజను రమ్మని కబురు చేసి ప్రమోద్ని పంపించింది. ఇంతలో వాళ్ళొచ్చారు. భార్గవ, గిరిజ, నేను ప్రమోద్కి మణిమాలకి రామాలయంలో పెళ్లి చేశాను. నాకేమి శిక్ష విధిస్తారో మీ ఇష్టం. ఇక నుంచి మణిమాల మీ కోడలు అని అంది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? తెలివి ఉండే చెబుతున్నావా? వాడికి ఊరు పేరు లేని పిల్లతో పెళ్లి చేశావా? నీ వయసుకు చేయవలసిన పనేనా? వాడి తల్లిదండ్రులు బతికే ఉన్నామన్న ఇంగితం ఉందా? అసలు వినోద్కి ఎటూ ఏమీ లేదు. కనీసం ప్రమోద్ పెళ్లి చేసే అదృష్టం లేకుండా నీ చేతులతో తుడిచేస్తావా? మేమేం పాపం చేశాం? నువ్వసలు నాకు అమ్మవేనా? కట్టలు తెగిన కోపంతో అరిచాడు భార్గవ. అంత కోపం ఎప్పుడూ చూడని గిరిజ కూడా భయపడింది. అరుంధతి అతి సహనంతో, నాన్నా, నీకు కోపం వస్తుందని తెలుసు.
వయసులో ఉన్న మాలా ప్రమోద్ ఒకరినొకరు ఇష్టపడటం సహజమే. నేను ఒక్కటే ఆలోచించాను. మాలను వదిలించుకోవటం కష్టం కాదు. కానీ ఆ పిల్ల ఈ ఇంటికి అంకితమైపోయి శ్రద్ధగా చూసింది. రాత్రి పగలు తేడా లేకుండా తెలివి లేకుండా పడున్న నాకు సేవలు చేసింది. ఏనాడు ఒక్క రూపాయి కానీ నా వంటి మీద నగలు కానీ ముట్టుకోలేదు. పాడు ఆలోచనే ఉంటే నా పేక నొక్కి నగలు డబ్బు తీసుకొని పారిపోవచ్చు. అంతదాకా ఎందుకు? దొంగ లెక్కలు చెప్పి డబ్బు మాయం చేయొచ్చు. ఏదీ చేయలేదు. ప్రమోద్ హృదయం మాత్రమే దోచుకుంది. అందుకే పెళ్ళి అనే శిక్ష వేశాను. రేపు నీ ఇంటికి కోడలుగా మీ ముగ్గురిని చూసుకోగలదు. ఆ నమ్మకంతోనే, మీ మీద ప్రేమతోనే నేను ఈ పని చేశాను. నీ ఇష్టం బాబు, ఏ శిక్ష అయినా విధించు అని అంటూ చెప్పింది అరుంధతి. మీకు గుర్తుందా, మా నాన్న కట్నం ఇవ్వలేదని పోసెత్తు బంగారమైనా లేకుండా బోసి మెడతో కన్యాదానం చేశాడని సాధించి పెట్టారు. ఇప్పుడు ఈ వీధి వెంట ఇల్లు తిరిగే పనిపిల్లని ఒక్కగానొక్క మనవడితో ఏం చూసి పెళ్లి చేశారత్తయ్యా? ఇది న్యాయంగా ఉందా? మా ఆశలు బూడిదపాలు చేశారు. ఈ గతిలేని మనిషిని మేము భరించాలా అని అంది. గిరిజ, కూతురు కోడలు రెండూ నువ్వే. నిజమే, నీకు పెళ్లి చేసిన కొత్తలో తెలిసి తెలియక మా అత్తగారి మాట పట్టుకొని నిన్ను సాధించాను. ఆ సిగ్గుతోనే భార్గవ మీ దగ్గరికి రమ్మని పిలిచినా నేను రాలేకపోయాను. ఏదో ఒక వంక పెట్టాను. అదృష్టం కొద్దీ రాజమ్మ ఆమె కూతురు దొరికారు. నాకు అండగా ఉన్నారు. నాకు తెలివి తెలిసి నీ చేత చేయించుకోకూడదు అనే నా కోరిక. అది నెరవేరింది. ఇంకా నా మీద కోపం ఉంటే మీ ఇష్టం. కాసేపటికి భార్గవ గిరిజలకు కోపం చల్లారింది. జరుగుతున్న గొడవకి బెదిరిపోతూ మూల ఎక్కడో దాక్కున్న రాజమ్మ మణిమాలను పిలిచారు. రాజమ్మగారు, మా అమ్మని బాగానే బుట్టలో వేసుకున్నారు. ఏకంగా ఈ ఇంటినే ఆక్రమించుకున్నారు. కన్న కొడుకుని నాకంటే అమ్మకి మీరే ఎక్కువయ్యారు. అమ్మ తెలివైనది. మిమ్మల్ని బంధుత్వంతో లోపరుచుకుంది. ఆవిడకు మేం అవసరం లేదని అన్నాడు. నన్ను నమ్ము నాయనా, నీ శ్రేయస్సు కోరే ఈ పెళ్లి చేశాను. కొంత స్వార్థం కూడా ఉంది. అది రాజమ్మ శాశ్వతంగా నాతోనే ఉండాలని. నన్ను క్షమించు బాబు. ఇప్పుడు వైభవంగా నీ స్నేహితులను పిలిచి పెళ్లి జరిపించుకో. ఇదిగో నా నగలు బ్యాంకు నుంచి తెచ్చి ఉంచాను. నువ్వు తీసుకోమ్మా. గిరిజ, నేను చేయవలసిన పని బాధ్యత నెరవేరింది. ఇక హాయిగా నిద్రపోతాను అని అంది అరుంధతి. మణిమాల ఇద్దరికీ నమస్కారం చేసి, మామయ్య గారు, మీరు అంగీకరిస్తేనే మీ ఇంటికి వస్తాను. లేదంటే నానమ్మగారితోనే ఉండిపోతాను. మాకు నిలువ నీడ, పరిపూర్ణమైన జీవితం ఇచ్చిన అరుంధతి అమ్మగారు దేవత. ఆవిడను ఏమీ అనకండి. ఏమైనా ఉంటే అది మా తప్పే. మన్నించండి. మాకేమీ వద్దు, మీ ఆశీస్సులు చాలు అని అంటూ ఒదిగి నిలబడింది. ఎంత సర్దుకుందాం అని అనుకున్నా గిరిజ ఆమెను కోడలుగా అనుకోవటం లేదు. భార్గవ కొంత మెత్తబడ్డాడు. గిరిజ మణిమాలను తీసుకుని వెళ్ళటానికి ఒప్పుకోలేదు. మరుసటి రోజు గిరిజ భార్గవులు హైదరాబాద్కి వెళ్ళిపోయారు. రాజమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. చూశారా అమ్మా, ఏం జరిగిందో? ఇప్పుడు నా బిడ్డగతి ఏమిటో చెప్పండి అని అంటూ. కొద్ది రోజులు ఓపిక పట్టు రాజమ్మ, వాళ్ళు తప్పకుండా అంగీకరిస్తారు. నా మనవడి మనసు నాకు బాగా తెలుసు. వాడు మీకు అన్యాయం చేయడు అని అంటూ ఓదార్చింది. అలా రోజులు గడుస్తున్నాయి. ప్రమోద్ ఫోన్ చేసి నానమ్మతో మణిమాలతో మాట్లాడుతున్నాడు. అలా నెల రోజులు గడిచాయి. అరుంధతి ఆరోగ్యం దిగజారిపోతుంది. భార్గవకు ఫోన్ చేస్తే వచ్చాడు. ప్రమోద్ని వినోద్ని కలవరిస్తుంటే గిరిజ తీసుకొచ్చింది. ఆ మరుసటి రోజే అరుంధతి కళ్ళు మూసింది. ఆ సమయంలో మణిమాల రాజమ్మ ఇద్దరే బాధ్యత తీసుకొని అన్నీ యథావిధిగా ఇంటి మనుషుల్లా ఏ లోటు రానివ్వకుండా కర్మకాండలు జరిగేలా చూశారు. ముఖ్యంగా వినోద్కి అతి శ్రద్ధగా టైంకి భోజనం, మందులిస్తూ జాగ్రత్తగా కనిపెట్టుకొని చూసుకుంటున్నారు. వచ్చిన బంధువులు ఆ తల్లి కూతుళ్లను మెచ్చుకున్నారు. రాజమ్మ, ఊరు వెళ్ళిపోతాం బాబు, మాకు ఆధారం పోయింది. ఎక్కడెందుకు బాబు అని అంది. సరే మంచిది అని అంటూ గిరిజ అత్తగారి పట్టుచీరలు, ఆవిడ సామాన్లు ఇచ్చింది. భార్గవ 5 లక్షల రూపాయలు
ఆవిడ పేరు మీద బ్యాంకులో వేశాడు. అరుంధతి కోరిక ప్రకారం ఇల్లు అమ్మకం జరిగి మంచి ధరే వచ్చింది. నీ సామాన్లు కూడా సర్దుకో తల్లి, మనం కూడా వెళ్ళిపోవాలి అని అంది రాజమ్మ. నువ్వు వెళ్ళమ్మా, నేను రాను, నేను మా అత్తగారితో వెళతాను అని అంది మాల దృఢంగా. ఈ మాలను తీసుకొని వెళితే నాకు కొంత శ్రమ తగ్గుతుంది. వినోద్కి వయసు ఉంది కానీ చంటి పిల్లాడితో సమానం. నేను చేసిన పరాయి మనిషి మాల చేసిన వాడికి తేడా తెలియదు అని అనుకుంది. గిరిజ, భార్గవ, మంచో చెడో అమ్మ దేవుడి గుడిలో పెళ్లి చేసింది. ఆ పిల్లను కాపాడే బాధ్యత నీదే భార్గవ. మీ అమ్మగారి దూరదృష్టి గొప్పది. ఆవిడ పరువు నిలబెట్టు. ఒక ఆడపిల్ల ఉసురు నీకు జయం కాదు అని అన్నారు పూజారి గారు. గిరిజ, ప్రమోద్కి ఏ చదువుకున్న పిల్లనో చేస్తే మనకు ఎలాంటి సహాయము చేయదు సరికదా. ప్రమోద్తో వేరే కాపురం పెట్టి మనకు దూరం చేస్తుంది. ఈ రోజుల్లో అమ్మాయి తల్లిదండ్రులు కూడా అల్లుడు తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వటం లేదు. పెళ్ళయ్యాక లెక్క చేయటం లేదు. మనం ఎందరినో చూసాం. మాల నీకు సహాయంగా గౌరవప్రదంగా ఉంటుంది. వాళ్ళను దూరంగా ఉంచటం మంచిది కాదు. వాళ్ళు భార్యాభర్తలు, ఆలోచించు అని అన్నాడు. అప్పటికే మణిమాలను హైదరాబాద్ తీసుకొని వెళ్ళాలి అని నిర్ణయించుకున్న గిరిజ, సరే మీ ఇష్టం అని అంది. రాజమ్మ వాళ్ళ నిర్ణయం తెలిసి సంతోషంగా బయలుదేరింది. రాజమ్మ గారు, మీరు మీ అమ్మాయిని చూడాలి అని అనుకున్నప్పుడు ఏమీ మొహమాట పడకుండా వస్తూ ఉండండి అని అన్నాడు భార్గవ. సంతోషం బాబు, అలాగే వస్తాను. మీ అమ్మగారి మాట మన్నించారు, అదే చాలు. గిరిజమ్మ, నీకు ఏ సహాయం కావాలన్నా కబురు పెట్టు, వస్తాను. ఇక నా బిడ్డకు అన్నీ మీరే అని అంటూ అప్పగించి కన్నీళ్లతో వెళ్ళిపోయింది. భార్గవ హైదరాబాద్లో విల్లా కొన్నాడు. ప్రమోద్ మాలని వేరుగా అపార్ట్మెంట్లో ఉండమన్నాడు. కానీ అందుకు మాల ఒప్పుకోలేదు. అందరం ఒకే చోట ఉందాం మావయ్య గారు. ఇంటి కోడలిగా మీ కష్టసుఖాలు పంచుకుంటాను. అత్తయ్యకి సహాయంగా ఉంటాను అని అంది. గిరిజ మణిమాలతో ముభావంగా ఉంటుంది. అయినా ప్రతి పని అందుకుంటూ క్రమంగా ఆవిడ మనసు గెలుచుకుంది. అప్పుడప్పుడు ఇంజనీర్ అయిన ప్రమోద్కి ఈ చదువులేని పిల్ల భార్య ఏంటో కర్మ. ఆడపిల్ల అందుబాటులో ఉండేసరికి ప్రేమ దోమ అని అంటూ తయారయ్యాడు. వాడు అమాయకుడు. 4 కబుర్లు చెప్పి బుట్టలో వేసుకుందని ఒక్కొక్కసారి అనుకునేది గిరిజ. భార్గవ గిరిజకు ఈ విధంగా చెప్పేవాడు. చదువు సంపాదన ఉన్న కోడలు ఇలా మనతో ఉండదు. ఇంటి పనిలో నీకు సహాయం చేయదు. నువ్వు అనవసరంగా ఆలోచించకు. చూడు, వినోద్ని చూసుకోవటం నీకు చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు మాల లేకపోతే నీ ఆరోగ్యం చెడిపోయేది అని అంటూ మాలకు సపోర్టుగా నిలబడ్డాడు. అలా సంవత్సర కాలం గడిచిపోయింది. మాల పుట్టింటికి వెళతానని కానీ అమ్మని రమ్మని కానీ ఏనాడు అనలేదు. భార్గవ ఒకసారి గిరిజతో ఇలా అన్నాడు. రాజమ్మను సంక్రాంతి పండుగకి రమ్మని ఫోన్ చేయి. పాపం ఆవిడకు మాత్రం ఎవరున్నారు అని. ఇంతవరకు నాకు ఆ ఆలోచనే రాలేదు. కానీ వంటలు చేసుకుని జీవించే ఆవిడను వియ్యపురాలుగా ఎలా పిలవాలి అని సందేహపడింది గిరిజ. ఇంకా నీకు ఎక్కువ తక్కువ అనే చులకన భావం పోలేదు. అది తప్పు. ఆవిడ మా అమ్మకి చేసిన సేవను గుర్తు తెచ్చుకో. ప్రమోద్ కారణంగా మణిమాల ఈ ఇంటికి వచ్చింది అని మర్చిపోకు. ఇంకా నీ మనసు మారలేదా? మనము ఒకప్పుడు సామాన్యులమే, ఇప్పుడు డబ్బుకు లోటు లేదు. కానీ మన దురదృష్టం వినోద్ రూపంలో వెన్నంటే ఉంది. మనిద్దరం ఏదో ఒకరోజు వెళ్ళిపోతాం. అప్పుడు వినోద్ని చూడవలసింది మణిమాలే, గుర్తుపెట్టుకో. ఆ పిల్ల మనసు కష్టపెట్టకు. నీ పెద్దరికం నిలబెట్టుకో అని అంటూ భవిష్యత్తు గురించి హెచ్చరించాడు. అవును, నాదే తప్పు. జరగాల్సిన అనర్థం ఎప్పుడో జరిగిపోయింది. కారకులు ఎవరని నిందించటం లేదు. భార్గవ ఆవిడను రమ్మని పిలిస్తే నేను నోరు మూసుకొని ఊరుకోవాల్సి వచ్చేది. అలా కాకుండా నన్ను భార్యగా గౌరవించాడు అని అనుకుంది. మాలా, మీ అమ్మగారెలా ఉన్నారు? ఆవిడకు ఆ ఊరిలో సదుపాయంగా ఉందా అని మొదటిసారిగా అడిగింది. అమ్మ బంధువుల దగ్గరే ఉన్నారు. మావయ్య గారు చేసిన సహాయంతో బాగానే గడిచిపోతుంది అని చెప్తుంది. మరీ మరీ మీ ఇద్దరిని అడుగుతూనే ఉంది.
సరే, ఒక్కసారి కూడా మన ఇంటికి నిన్ను చూడాలని రాలేదు. వచ్చే పండుగకి రమ్మను. నేను కూడా ఫోన్ చేసి చెప్తాను అని అంది. వద్దత్తయ్య గారు, ఎక్కడ ఉండవలసిన వారు అక్కడే ఉండాలి. అమ్మ వేరే ఊళ్ళకి వెళ్ళటం, చాలా రోజులు నేను దూరంగా ఉండటం అలవాటే చిన్నప్పటి నుంచి. నానమ్మ గారు మా ఇద్దరిని పిలిపించి దగ్గర ఉంచుకొని ఉపకారం చేశారు. అది చాలు. నీ వయసు కన్నా పెద్ద మాటలు చెబుతున్నావు కానీ నువ్వు ప్రమోదైనా వెళ్ళి మీ అమ్మగారిని చూసిరండి అని అంది హుందాగా. ఆ మాటలు విన్న భార్గవ, ఈ పిల్ల ఎక్కడో చిన్న గ్రామంలో పేద ఇంట్లో పుట్టింది, పెద్దగా చదువుకోలేదు, అయినా ఇంత సంస్కారం ఎలా నేర్చుకుంది అని ఆశ్చర్యపోయాడు. ఆలోచిస్తే తోచింది, అదంతా అమ్మ దగ్గర ట్రైనింగ్. ఆ రోజు అమ్మను తప్పుపట్టాను, కానీ అమ్మ తన జీవితకాలం ఎంతో తృప్తిగా జీవిస్తూనే కొడుకు కోడలు మనవళ్ళ గురించి ఆలోచించేది. అసలు గొప్పతనం అమ్మదే. విలువలు సంస్కారం ఎక్కడ ఉందో కనిపెట్టింది అమ్మ. అవును, మా భవిష్యత్తు అంతా మణిమాల చేతుల్లో ఉంది. అమ్మను గౌరవించినట్లే ఇంటి కోడల్ని, అందులోనూ ఇలాంటి మణిమాల అనే అమ్మాయిని ఆదరపూర్వకంగా గౌరవించాలి అని అనుకున్నాడు. గిరిజ ఒకరోజు మాలని అడిగింది, మాల, ఇంటికి అన్నీ అమర్చావు, కానీ మేమిద్దరం తాత నాయనమ్మలము కాలేదు. మీరిద్దరూ పిల్లలు వద్దనుకున్నారా ఏమిటి? అత్తయ్య, నా మీద కోపం తెచ్చుకోవద్దు. నిజం చెప్పమంటారా? చెప్పు. దీనికి కూడా పెద్ద ప్లాన్ ఉందా ఏమిటి? వినోద్ బావ నాకు బిడ్డలాంటి వాడు. నాకు సంతానం కలిగితే అతన్ని చూసుకోవటం వీలుపడదు. అందుకే నేను ప్రమోద్ పిల్లలు వద్దనుకున్నాం అనగానే గిరిజకు మతిపోయింది. ఇదెక్కడి మంచితనం? మాతృత్వం వద్దు అని అనుకునేటంత త్యాగం ఉంటుందా అని నివ్వెరపోయింది. లేదు, అలాంటి ఆలోచన వద్దు. వినోద్ని చూసుకోవటానికి నేను మామగారు ఉన్నాం కదా. ఒకవేళ మేము చూడలేకపోతే ఎవరో ఒకరిని పెడదాం, అంతేకాని నీ ఆలోచన సరికాదు అని మందలించింది. ఈ కబుర్లు విన్న భార్గవకు కళ్ళు చెమ్మగిల్లాయి. ఇదేమిటి? మణిమాల వ్యక్తిత్వం ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయింది. ఆ పిల్ల ముందు మేము చీమల్లా ఉన్నాం. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళని చూడగలమా? మాల ఇంటి కోడలు కాదు, మూర్తి భవించిన దేవత అని అనుకున్నాడు. ప్రమోద్ని పిలిచి అడిగాడు, అసలు మన ఇంట్లో నిర్ణయాలు చేయాల్సిందెవరు? అదేంటి డాడీ, మీరే అని ఆశ్చర్యంగా అన్నాడు. కాదు, మణిమాల నా కోడలు అని సీరియస్గా చెప్పాడు భార్గవ. సారీ డాడీ, మాల ఏ తప్పు చేసినా శిక్ష వేయండి. ఆ అధికారం మీదే డాడీ అని అన్నాడు. అలాగే, మీ ఇద్దరికీ వేస్తాను. మాకు మనవడు మనవరాలు కావాలి. ఇద్దరు అయితే మరీ మంచిది. ఇదే నేను విధించే శిక్ష అని అన్నాడు. సారీ డాడ్, ఒక్క మాట చెప్తాను వినండి. నాకు జాబ్ పోయింది. మీకు తెలిస్తే బాధపడతారు అని చెప్పలేదు. ఈ పరిస్థితులలో మాలా నేను ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు సంపాదించేది మీరు ఒక్కరే, తింటూ కూర్చునేది నలుగురమయ్యాం. ఇక మీదట ఏ జాబు రాకపోవచ్చు. అందుకే వినోద్ అన్నయ్యను మా బిడ్డలా చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నాము అని అన్నాడు. ఊహించని ఆ మాటలకి కుంగిపోయాడు భార్గవ. ప్రమోద్ ఉద్యోగంలో చేరాడు కదా అని ఈ విల్లా కొన్నాడు ధైర్యం చేసి. ఇంకా నయం, అపార్ట్మెంట్ సేల్ చేయలేదు. తన బాధని పైకి తెలియనివ్వకుండా నవ్వుతూ అన్నాడు, దాందేముంది, సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్స్ ఇంతే, వస్తాయి పోతాయి, జస్ట్ బ్రేక్ అని అంటూ లైట్గా తీసుకున్నట్లుగా చెప్పాడు. గిరిజ, ఇక్కడ ఖర్చు ఎక్కువగా ఉంది. నీకు ఈ మెట్లు ఎక్కడం దిగటం కష్టంగా ఉందంటున్నావుగా, ఫ్లాట్కి వెళ్ళిపోదామా అని అన్నాడు. గిరిజలో మార్పు వచ్చింది. భార్గవ ఈ మాట ఎందుకు అన్నాడో అని ఆలోచన చేసింది. ఏదో ఇబ్బంది వచ్చింది అని గ్రహించి, సరే మీ ఇష్టం, అలాగే వెళ్ళిపోదాం అని అంది. గిరిజ అడ్డు చెప్పనందుకు భార్గవ ఎంతగానో సంతోషించాడు. మామయ్య గారు, ఒక్క మాట, విల్లాను రెంట్కిద్దాం. అది లోనుకు సరిపోతుంది. మన ఇల్లు మనకుంటుంది, అమ్మకండి అని సలహా ఇచ్చింది మాల. అవును, నీ సలహా దివ్యంగా ఉంది, అలాగే చేద్దాం అని అంది గిరిజ కూడా. అవును, మన కోడలి ఆలోచన ఎప్పుడూ ఆచరణీయమే అని అన్నాడు భార్గవ భవిష్యత్తు మీద నమ్మకంతో.
కథ పేరు ఇంటి దేవత. రచన ఏ అన్నపూర్ణ గారు. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.